హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ డే అనమాట ఈరోజు. సో మా ఇంట్లో మేమైతే పోలీ పాడ్యమి అనేది చేసుకున్నాము. పోలీ స్వర్గానికి ఎలా వెళ్ళింది అని కథ ఉంటుంది కదా, ఆ కథ చదువుకొని కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఈ 2025లో కార్తీక మాసం లాస్ట్గా దీపాలు అయితే మేము వదిలేసామన్నమాట. సో దామోదర దీపాలు అంటారు. సో ఈరోజు మా మమ్మీ ఎలా పూజ చేశారు అన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో అయితే మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అసలు పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళింది కథ కూడా కంప్లీట్గా మా మమ్మీ అండ్ మా వదిన చదవడం అయితే జరిగిందండి. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో ఉదయాన్నే ఈ కార్తీక మాసంలో చివరి రోజు ఉదయాన్నే 3 గంటలకు అయితే లేచాము. మా అమ్మ మా వదిన కూడా లేచి ఉదయాన్నే ఇలాగ దామోదర దీపం అయితే వదలడం జరిగిందనమాట. సో పూజా విధానము అంతా కూడా ప్రతి సంవత్సరం అయితే ఇలాగే మా మమ్మీ సెలబ్రేట్ చేస్తారు. సో 30 రోజులు కార్తీక మాసం 30 రోజులు వచ్చినా 31 రోజు వచ్చినా కూడా ప్రతిరోజు ఇలానే మా మమ్మీ సాయంత్రం దీపం పెట్టుకుంటారనమాట. సో అలా నెలంతా మేము దీపాలు అయితే వెలిగించడం జరిగింది మా ఇంట్లో. ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. కూడా గౌరీదేవి పూజ గౌరీదేవి కూడా చేస్తాం కదండి. సకల దేవతాభ్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గౌరీ నమః. ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గాయత్రీ దేవ్యాయ నమః. ఓం శ్రీ గాయత్రీ దేవ్యాయ నమః. ఓం మంగళగౌరీ దేవ్యాయ నమః. నీళ్ళు జల్లేవా ప్రసాదానికి? జల్లేమండి ఇందాక. వెజ్ సమర్పయామి. ఇప్పుడు పూజగా పాలాలని పూజ, పోలీస్ వర్గం పూజ. కథది ఇదిగోండి కదా తీసేవా? ఇప్పుడు ఇంకేం చదివేనండి. పోలీ పాడ్యమి పోలీస్ వర్గం. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి? కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపానికి వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బార్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసం వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు.
ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదత్తుల పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బలలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే నెలంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారి ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పోలి దీపాలను వెలిగించుకోవడానికి సుముఖంగా ఉన్నారు. అంతేండి అత్తమ్మ గారు. అయిపోయిందమ్మా. అయిపోయిందమ్మా. పోలమ్మ తల్లి. అమ్మ పోలమ్మ తల్లి. దీపాలు వెలిగించేసిన తర్వాత సమర్పించేస్తారండి అత్త. ఆ ప్లేట్ తీసేయాలి. అక్కడ పెట్టేద్దాము. పట్టుకో, చేయి పట్టుకో. తల్లి చెల్లించండి. అట్టుపుల్లు కూడా తీ. 2 అట్టుపుల్లు ఇలా పెట్టండి. 2 అట్టుపుల్లు తీ. అక్కడ పెట్టుకుంటారు మా 3 తీసే తమలపాకు వేసి ఇలా పెట్టు. పెట్టేసి పట్టుకోనండి. నైవేద్యం సమర్పయామి. మా పోలమ్మ తల్లి, మా పోలేరమ్మ తల్లి. ఇప్పుడు ఏం చేద్దాం? కొబ్బరికాయ కొట్టేస్తారండి లాస్ట్ లో. కొట్టేసి అప్పుడు హారతి ఇచ్చేసి దీపాలు వెలిగాను. ఏమ్మా, కొబ్బరికాయ కొట్టేయండి. ఇక్కడ పెడతాను. కొట్టండి. విఘ్నేశ్వర, విఘ్నేశ్వర విఘ్నేశ్వర. దీపాలు వదులుతా మంత్రం చదువుదాం. దామోదరుడికి గయా మీ దామోదర, స్టేటస్ లో ఉంది అదనండి. గయా దామోదర, లక్ష్మీ దామోదర. హాత్ కర్పూరం లాస్ట్ లో అన్నారు కదండి. ఇచ్చేద్దాం. ఇచ్చేసి అప్పుడు దీపాలు వెలిగితే వదిలేటప్పుడు చదవాలి ఆ మంత్రం. గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ ఇయ్యమ్మా అని అంటాం కదా. వెలిగించి వదిలేటప్పుడు దీపలక్ష్మి నమోస్తుతి అంటే వెలిగింతమే దీపాలు. ఓకే అండి. ఓకే.
గౌరీ దేవి దయచూడు చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి. గోవింద గోవింద హర హర మహాదేవ శంభో హర హర శంకర. మహాదేవ హర హర మహాదేవ. శంభో ఓం శంకర. నమ శివాయ. నీళ్ళు చెప్తాను. ఇప్పుడు దీపాలు వెలిగించు. అగరొత్తి తీ, 2 అగరొత్తులు తీ, నాకు తీ. కదా అక్షంతలు. నూనెలో ముంచు, అగరొత్తి ముంచితే బాగా. దీపలక్ష్మి నమోస్తు. ఫస్ట్ ఎదరై వెలిగించమ్మా, చేతికి తగలకుండా ఉంటుంది వేడి, అక్కడి నుంచి వెలిగించురా. దీపలక్ష్మి నమోస్తుతే. దీపలక్ష్మి నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. దీపలక్ష్మి నమోస్తుతే. జాగ్రత్త అందులో గుచ్చాము సంతోషం. సో దీపాలన్నీ కూడా అగరబత్తితో అయితే వెలిగించాము. దీపం ఎప్పుడు కూడా అగరబత్తితోనే వెలిగించాలండి. సో సూర్యోదయం జరగక ముందు పెట్టే దీపం దామోదరుడికి అనమాట. సూర్యోదయం తర్వాత పెట్టే దీపం వచ్చేసి పరమేశ్వరుడికి. సో ఇది సూర్యోదయానికి ముందే మేము 3:30, 4 ఆ టైంలో పెడుతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి దామోదరుడికి చెందుతుంది ఈ దీపము. సో చూసారా, దీపాలన్నీ కూడా అరటి డిప్పల్లో వెలిగించేసాము. దీపాలన్నీ కూడా ఇది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి పోలీస్ వర్గం కదా అన్ని చదువుకొని మనమైతే దీపాలన్నీ వదలాల్సి ఉంటుందండి. సో మేమైతే దీపాలన్నీ కూడా వెలిగించేసాము. ఈసారి అయితే బయటికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర కాలువ ఉన్న కాలువలో మేమైతే వదలడం జరుగుతుంది. ఈసారి ఏంటి అంటే ఇంటి దగ్గరే పళ్ళెంలో వాటర్ పెట్టుకొని మేమైతే దీపాలు వదలడం జరిగిందనమాట. కార్తీక దామోదర కార్తీక దామోదర గయా దామోదర గయా దామోదర ఆత్మ దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి కృత్రిక మహాలక్ష్మి లక్ష్మీ దామోదర లక్ష్మీ దామోదర రాధా దామోదర రాధా దామోదర. గోరంత పసుపు కుంకుమ గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకివ్వమ్మ. అమ్మ దీపలక్ష్మి, పోలేరమ్మ తల్లి, పోలమ్మ తల్లి. కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర దామోదర లక్ష్మీ లింగ దామోదర దామోదర మోక్ష దామోదర మోక్ష దామోదర కృత్తిక కృత్రిక మహాలక్ష్మి లక్ష్మీ దామోదర లక్ష్మీ దామోదర రాధా దామోదర. రాధా దామోదర. దీపాలతో కూడా ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. కార్తీక దామోదర కార్తీక దామోదర గయా దామోదర గయా దామోదర ఆత్మ దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర పుత్రిక మహాలక్ష్మి కృత్తిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపావో ఎలా స్వర్గానికి పంపావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళి. లక్ష్మీ దామోదర లక్ష్మీ దామోదర రాధా దామోదర రాధా దామోదర గోరెంత పసుపు కుంకుమ తీసుకుని గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ కొండంత మాకియ్యవమ్మా. పసుపు కుంకుమను మాకు ఇవ్వమ్మా. అవన్నీ వదిలేమ్మా.
కార్తీక దామోదర కార్తీక దామోదర గయా దామోదర గయా దామోదర ఆత్మ దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర మోక్ష దామోదర పుత్రికా మహాలక్ష్మి కృత్తికా మహాలక్ష్మి నువ్వు పోలేరమ్మను నువ్వు పోలేరమ్మను ఎలా స్వర్గానికి పంపినావో ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. అలా స్వర్గానికి తీసుకుని వెళ్ళు. లక్ష్మీ దామోదర లక్ష్మీ దామోదర రాధా దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని గోరంత పసుపు కుంకుమను తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకియ్యవమ్మా. కొండంత పసుపు కుంకుమను నాకు ఇవ్వమ్మా. ఇది కూడా ఇక్కడ పెట్టొచ్చు. అందులో వదిలే ఖాళీ ఉందిగా. ఇలా ఇలా నెమ్మదిగాను నీళ్ళు వెళ్ళిపోతాయి ఒత్తుల్లో. అంతే నెమ్మదిగా నీళ్ళు చుక్క ఇలా ఇలా కొద్దిగా అలా కదిపినట్టు గంగని. ఇప్పుడంటే కాలువలు అవి లేవు కదా, ఎక్కడ పడితే అక్కడ చెరువులు అయ్యి, అందుకే ఇలా దీంట్లోనే వదిలేసుకుంటున్నారు. అలా దండం పెట్టుకుంటే ఎంతో పుణ్యం చేసుకుని ఒప్పులేవు. సక్సెస్ఫుల్గా అయితే ఈ కార్తీక మాసం మేమైతే దామోదర దీపం అయితే వదలడం జరిగిందండి. కదా అక్కడ కూర్చుని కింద బాజపడం వేసుకుని చేసుకుని వాళ్ళం. కాళ్ళలోనేమో మట్టి గౌరీదేవికి మట్టి తీసుకుని చేసుకుని వాళ్ళం. పూజ అంతా అయిపోయాక దీపాలు అవి వదిలేసి ఇప్పుడు తీసేసి ఇంకా కడిగేసి వాళ్ళం. చేసేసి 3 సార్లు మునిగేసి బట్టలతోనే పూజ చేసుకుని వచ్చేసేవాళ్ళం కదా మమ్మీ. మార్చుకోలేక ఒకసారి మార్చుకునే వాళ్ళం, ఒక్కోసారి మార్చుకోలేక ఇంకా అక్కడ మట్టి మట్టి కింద అయిపోయి గమ్మున అందరూ తిరిగేసి వారు. ఒక్కోసారి వెలుగొచ్చేసి కొంచెం అంటే 4:30 టైంకి మసలేస్తారు కదా మరి పొలాల్లో వాళ్ళు, ఇంకా అందుకు మార్చుకోకుండా దండం పెట్టుకుని వచ్చేసి. మేమైతే ఇంటి దగ్గర చేసేసుకుని వెళ్ళి వాళ్ళం కాలువ దగ్గర స్నానాలు కొన్నాళ్ళు అలాగే చేసాం. ఇంటి దగ్గర చేసేసి వెళ్ళేవాళ్ళం. అనుకున్నా నీళ్ళు అవి బాగా తక్కువ ఉండడం అలాంటప్పుడు ఇంక చేసేసి వెళ్ళిపోయాం. అదే అదే అండి. మా గౌరీ అనేది నేను ఇంటి దగ్గర చేస్తాను, నేను ఇంక చేయను కాళ్ళ దగ్గర అని చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక్కోసారి మా గౌరీ నేను వెళ్ళేవాళ్ళం, ఒక్కోసారి మా అబ్బాయి, ఒక్కోసారి రాలేదు. ఓ సంవత్సరం ప్రసాదం బాగా పెడతారు కదా మమ్మీ. ప్రసాదం ఇంకో అటుకుల ప్రసాదం అయ్యి ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకోండి. అటుకుల ప్రసాదం నిండిపోయి చేతులు అక్కడ పూజ చేసుకునే వాళ్ళు అందరూ అటుకుల ప్రసాదం ఇప్పుడు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడునమ్మా అంటే నేను కాళ్ళు నొప్పులని వెళ్ళాక అంతే నీరు ఇచ్చేస్తాడు. పూజ దీపాలు కదా, కాలంలో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చేసాడు దేవుని. గాయస్ ఇదన్నమాట. సో ఈ సంవత్సరం 2025 కార్తీక మాసం మేమైతే దామోదర దీపం అయితే వదిలామన్నమాట ఇలాగా. సో కార్తీక మాసం అంతా కూడా చాలా బాగా మేమైతే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అంటే ఏంటి అంటే మాకు నోములు అవి కూడా జరిగాయి. కేదారేశ్వర స్వామి నోములు అవి కూడా జరిగాయి. నోముల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత. సో ప్రతిరోజు ఉదయం అయితే మా నాన్నగారు దీపాలు పెట్టేవారు, సాయంత్రం అయితే మా మమ్మీ పూజ. సో మా అమ్మగారు కూడా దీపాలు అవి పెట్టేవారు అనమాట. సో కార్తీక మాసం రోజంతా కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు దీపాలు అయితే పెట్టడం జరిగింది. సో గాయస్ ఇదా అనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా అలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.